వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో చలో అసెంబ్లీ పోస్టర్ ఆవిష్కరణ. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరాన్లోని నంతాజ్ అణు కేంద్రంపై మరోసారి దాడి. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో చలో అసెంబ్లీ పోస్టర్ ఆవిష్కరణ. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఏదైతే స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ గారితో ప్రసంగం, అది ఒక మంచి బుక్లెట్ లాగా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు ఒక పుస్తకం లాగా ఉంది. అందులో ఇప్పుడు ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా బడ్జెట్ ఇస్తుంది, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది, వెరీ డీటెయిల్గా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రసంగంలో పెట్టిన పథకాలు, ఆ పథకాలు ఏది కూడా సరిగా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఒకటి బడ్జెట్ అలొకేషన్ ఉంది, అలొకేషన్ ప్రకారం స్పెండింగ్ లేదు, స్పెండింగ్ చేసినది ఎండ్ యూస్కు ముట్టట్లేదు. తర్వాత బడ్జెట్కు స్పెండింగ్కు చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసానికి మళ్ళా స్పెండింగ్ మళ్ళా కామన్ మ్యాన్కు రీచ్ అయ్యేది, ఎవరికైతే ఎండ్ యూజర్కు రీచ్ కావాలో అది రీచ్ కావట్లేదు. అదేవిధంగా నిన్న బడ్జెట్ కూడా ప్రసంగం 2 గంటలు ప్రసంగం అయింది. బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టి అలొకేషన్స్లలో చాలా వ్యత్యాసం ఉంది. స్పెషల్గా విద్యారంగానికి మేము బీజేపీ పార్టీ తరఫున ఎప్పుడు కూడా 15% బడ్జెట్లో అలొకేషన్ ఉండాలని కోరుతున్నాం. చాలా రోజుల నుంచి ప్రెస్ మీటింగ్లో కానీ తర్వాత రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము. అయితే ఫైనల్గా ఇప్పుడు 8% అలొకేట్ అయింది. వేరే స్టేట్ ఎక్కడైతే బీజేపీ రూల్ స్టేట్స్ అన్నిట్లో కూడా 14% to 18% ఉంది. కాబట్టి అదేవిధంగా విద్యా రంగం, మన హెల్త్, సొసైటీకి మెయిన్ 2 ఇంపార్టెంట్: విద్య, ఆరోగ్యము, వ్యవసాయం. వ్యవసాయ రంగాన్ని కూడా రైతులకు ఇచ్చిన హామీలు కానీ, లేకుంటే వాళ్ళ పిఎం ఫసల్ బీమా కానీ ఏ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయ్యట్లేదు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వాళ్ళు గొప్పగా చెప్పింది ఏమిందంటే, పాత గవర్నమెంట్ ఒక 6,000 crores వరకు వాళ్ళు డబ్బులు తీసుకురాలేదు, కాబట్టి అది మేము పర్సూ చేసి ఆ 6,000 crores తెచ్చుకున్నామని చెప్పారు. అంటే స్టేట్ గవర్నమెంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద వచ్చే డబ్బులు వస్తున్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన స్కీమ్స్ను సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అని చెప్పట్లేదు. ఆ స్కీమ్స్ అన్ని వాళ్ళే చేసుకున్నట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. ఇది ఎవరు చేసిండారు? నోటరీ చేసినారు. విజయమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుకు నోటరీ అంటే ప్రజలంగా గొప్పగా నమ్మించాలనే తాపత్రయం. స్టాంప్ వేసి చెప్పినామంటాం చూడి, అట్లే విజయమ్మ గారు, గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు స్టాంప్ వేసి చెప్పినారు అని చెప్పేదానికి ఈ పేపరు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పేరు ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. వీరి సారాంశం ఏంటంటే కన్నా, విజయమ్మ గారు ఈరోజు చేసిన ఈ సారాంశం వారి మాటల్లో, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. ఇది మొదటి మాట ఆమె చెప్పినది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు MOU రాసినాడు, ఆ రాసిన ప్రకారం ఆస్తులన్నీ కూడా షర్మిలమ్మకు చెందాలా. 236 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలికి మమకారంతో, ప్రేమతో ఉచితంగా ఇచ్చినాడని చెప్పి నేను మాట్లాడితే అది ఉచితం కాదు,
డివిడెండ్ మాత్రమే అని చెప్పింది. అంటే ఆమెకు రావాల్సిన దాంట్లోకి జమ మాత్రమే అని చెప్పి ఒక మాట మాట్లాడింది. మరొకటి బాధ కలిగించే అంశము, మేనల్లునికి మేనకోడలకు అంటే షర్మిలమ్మ కుమారునికి కూతురుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడనే మాట నాకే బాధ కలుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తుడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి నీ కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇంకా 2-3 దఫాలు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు నీ బిడ్డ. అట్లాంటి మనిషిని నీ బిడ్డను పట్టుకొని, నీ కుమారుని పట్టుకొని షర్మిలమ్మను ప్రొటెక్ట్ చేసే క్రమంలో, ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా నీ కుమారుని యొక్క గౌరవాన్ని, మర్యాదను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ దిగువ స్థాయికి తీసుకుపోయే స్థాయికి మీరు మాట్లాడుతున్నారంటే మాకు బాధ కలగదమ్మా. ఇంకొక మాట కూడా మాట్లాడినారు ఆ తల్లి, గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? నన్ను కావచ్చు, నాలాంటి వాళ్ళు ఎవరైనా. మేము గోబెల్స్ ప్రచారం చేయడం లేదు తల్లి, సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా నాయకుని యొక్క వ్యక్తిత్వ హననం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గంటన్నరగా సమావేశం చేయడం జరిగింది. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, న్యాయవాది వినోద్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ గారు, వారు కూడా న్యాయవాది, అట్లాగే మరి మా సోమా భరత్ గారు, మోహన్ రావు గారు, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీ బిఎస్ ప్రసాద్ గారు, వీరందరితో కూడా ఇప్పటిదాకా సమావేశం కావడం జరిగింది ఏమంటే, మరి కోటి కోసం కూటి తిప్పలు అంటారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజల నుంచి ఒక ఓటు రాబట్టడానికి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వలవేసి ఓట్లు పట్టి, ఓట్లు కొల్లగొట్టి, మరి గ్యారంటీల గారడి చేసి టోకున మొత్తం 4 కోట్ల మందికి టోపీ పెట్టారు. అందుకే మేమేమనుకున్నామంటే, మరి మీకు కొన్ని వాస్తవాలు చూపెట్టాలి, ఆ తర్వాత లీగల్ సెల్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి అనుకున్నాం. ఒక్కసారి మీకు ముందు 2 వీడియోలు నేను ప్లే చేస్తాను. ఒక వీడియోనేమో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు లాల్ బహదూర్ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు చేపట్టారు. చేపట్టిన రోజు వారు పెట్టిన తొలి సంతకంకి సంబంధించిన ఫైల్ ఇది. ఫుల్ స్క్రీన్ చేయి. ధన్యవాదాలు. చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్. తొలి అభయహస్తం చట్టం చేయడానికి, అంటే 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించడానికి అభయహస్తం చట్టం చేయడానికి సంబంధించిన ఫైలు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారు అని వ్యాఖ్యాత అనౌన్స్ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు, వీడియోగ్రాఫర్లకు పోజ్ ఇచ్చారు, అల్టిమేట్గా సంతకం పెట్టారు. తర్వాత రెండో కరెక్ట్గా ఇదేమో డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు అదే వేదిక మీద అభయహస్తం అనే చట్టానికి సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టారు. ఇక రెండవది కరెక్ట్గా వారం రోజుల తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి, ఆనాటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మీరు వింటారు. ఇరాన్లోని నంతాజ్ అణుశుద్ధి కేంద్రంపై
అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేశాయి. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులు జరిగాయని తస్లీం వార్తా సంస్థ తెలిపింది. అయితే రేడియో ధార్మిక పదార్థాల లీకేజ్ జరగలేదని, పరిసర ప్రాంతాలు నివాసితులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది. నంతాజ్ అణుశుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఇరాన్ అణు ఇంధన సంస్థ ఖండించింది. నేరపూరిత చర్యలో భాగంగా నంతాజ్ను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడులు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇతర అణు భద్రత నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. తాము జరిపిన దాడుల్లో ఇరాన్కు భారీ నష్టం జరిగిందని, ఇక ఆ దేశానికి యురేనియం శుద్ధి బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో కూడా నంతాజ్ అణుశుద్ధి కర్మాగారంపై ఒకసారి దాడి జరిగింది. ముషిరాబాద్ నియోజకవర్గంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా ఘనమైన కార్యక్రమం నిర్వహించబడింది. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026ను అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి. యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచడం, వారి ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ముషిరాబాద్ పరిధిలోని ప్రతి యువ క్రీడాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. लक्ष्मण गारी नायकत्व लक्ष्मण जी संघर्ष करो ఖేలో మహోత్సవ్ పేరు మీద దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి గారు యువతకు శారీరకంగా దృఢంగా ఉండాలని, మానసికంగా కూడా ఎటువంటి బలహీనతలకు లోను కాకుండా ఉండేదానికి క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇటీవల ప్రభుత్వం కూడా ఒక క్రీడా పాలసీ ఒకటి కొత్తగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులే కాకుండా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మణిపూర్లో నిర్మాణం చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి క్రీడాకారులందరూ కూడా పార్లమెంట్ సభ్యులు విధిగా ఈ యొక్క మరి క్రీడల పోటీలు నిర్వహించి వాళ్ళలో ఉన్న దాగి ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసుకొచ్చి దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాలి. అందుకు ఈ క్రీడా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పినప్పుడు మరి ఈరోజు ముషిరాబాద్లో క్రికెట్టు, ఈరోజు షటిల్ బ్యాడ్మింటను, భువనగిరి పార్లమెంట్లో కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ కొన్ని వేల మంది యువకులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. సరైనటువంటి ప్రోత్సాహం లేక, వారికి అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళలో మరి నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వాలే కాదు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలని చెప్పినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ప్రధానమంత్రి యొక్క ఆదేశం మేరకు గత నెల రోజుల పైగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున పిల్లలు మొదలుకొని మరి ఈరోజు యువకులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా పాల్గొంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా పిలుపునిచ్చారంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే కానీ సమాజం ఆరోగ్యంగా ఉండదు. సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఈ దేశానికి ఉన్నటువంటి వనరులు, పెట్టుబడి అల్లా కూడా యువత. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువ వనరులు మన దేశానికి ఉన్నాయి కాబట్టి వారు ఈరోజు పెడదారిన పడుతున్నారు. చాలా సందర్భాల్లో క్రీడల పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల ఏ రకంగా ఇవాళ మత్తు పదార్థాలకు, మద్య పానీయాలకు బానిసలు అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా వాటి పట్ల మరి ఈ దురాచారాల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో మరి యువతను ప్రోత్సహించడానికి క్రీడలు ఒక మార్గం. చదువుతో పాటు క్రీడలు కూడా భాగస్వామ్యం కావాలని ఆ దృష్ట్యానే ప్రధానమంత్రి గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి, ముందు చూపుతో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ దేశానికి ఉన్నటువంటి యువతను ప్రోత్సహించి
రేపు 2036లో జరిగే ఈ యొక్క మరి కామన్వెల్త్ గేమ్స్ మన దేశంలో నిర్వహించబడుతున్నాయి. అప్పటికల్లా కూడా అనేకమైనటువంటి గోల్డ్ మెడల్ సాధించాలని ఈ రకంగా పార్లమెంట్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి. రేపు చివరిగా మరి ముగింపు ఉత్సవంగా విజేతలకు మరి ఈ యొక్క మెడల్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్, నగదు బహుమతులే కాకుండా పెద్ద ఎత్తున కూడా ప్రోత్సాహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాగూర్ దంపతులు రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం సోదరులకు, సోదరిమణులకు తమ సొంత ఖర్చులతో రంజాన్ తోఫాను అందజేశారు. ఈ మేరకు గోదార్ఖండ్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు కలిసి పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. हमारे मेयर साहब बता रहे थे ये राज ठाकुर साहब का पर्सनल फैमिली आपके चाहने वाले, आपका घर का बड़ा बेटा, बड़ा भाई रेवंत रेड्डी साहब ने आप सभी के लिए तोहफा भेजा है मेरे जरिए, और हमारे स्टेट में कहां भी नहीं है 3,750 करोड़ रुपया हमारे माइनॉरिटी वेलफेयर के लिए कल असेंबली में रेवंत रेड्डी साहब, बट्टी विक्रमार्का साहब, पूरा कैबिनेट श्रीधर बाबू साहब के साथ आपका वेलफेयर के लिए, माइनॉरिटियों के ताकत बढ़ाने के लिए, माइनॉरिटी गरीबों को साथ देने के लिए, माइनॉरिटी नौजवानों को पढ़ाने के लिए, माइनॉरिटी महिला लोगों को 4,700 मशीना देकर, उनको ट्रेनिंग देकर, सिखाकर, उनके खुद के काम बिजनेस कर अपना परिवार को संभालने के लिए लगभग 5,000 मशीन भी दिए कपड़े सीने वाले। उसके साथ साथ और भी ऐलान करना चाह रहा हूं, माइनॉरिटी के कॉरपोरेशन के तरफ से एक स्कूटर और स्कूटी लेना है तो एक एप्लीकेशन लगाने से आपको सब्सिडी के अंदर बैंक से आपको स्कूटी भी दिया जाएगा। उसके साथ साथ आप लोगों के बच्चों को पढ़ाई के लिए, ऊपर पढ़ाई के लिए कोई शहर से छोड़कर दूसरा देश को जाना है, अच्छी पढ़ाई पढ़ना है, तो उनके लिए स्कॉलरशिप के लिए भी ये बजट में उनको फायदा करने का सोच लाए। उसके साथ साथ ट्रेनिंग सेंटर्स के साथ साथ माइनॉरिटियों को नौकरियां, माइनॉरिटियों को जो जो जरूरत है वो पूरा करने के लिए आज 3,750 करोड़ से आपकी हुकूमत, रेवंत रेड्डी साहब की हुकूमत आज माइनॉरिटियों के लिए एक अलग से हमारे लिए एक बजट ऐलान करना हम सबके लिए खुशी की बात है। मैं तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। कोई भी कभी भी कहाँ भी दुनिया में नहीं सोचे उस तरह आज रेवंत रेड्डी साहब सोचते हुए आगे बढ़ते जा रहे। हमारी कौम के लिए, कौम को आगे बढ़ाने के लिए, मदद करने के लिए, शादी मुबारक के साथ साथ, पढ़ाई के साथ साथ आज तालीमा पूरे उर्दू मीडियम के तालीमा को अच्छे बढ़ाते हुए हमारे पास खुद मैं गोदावरी में वुमेन स्कूल के बाद 1.5 करोड़ से बनाते हुए उर्दू मीडियम को
70 लाख रुपए से खुद के पैसों से आज जबरदस्त स्कूल बना के हमारे बच्चों की पढ़ाई करवा रहा हूँ। होना बोलता आप पूरे जाके देख सकते हैं अशोकनगर में। आज गोदावरी के ईदगाह कभी आप जाके देखिए, अतराफ दीवार बना दिया, सीमेंट का प्लेटफॉर्म बना दिया, बगीचा बना दिया, गार्डन जैसा भी बना रहा हूं। हर जगह, हर मस्जिद, हर ईदगाह, हर खबरस्तान सब तरीका सहूलत रहने का इंतजाम कर रहा हूं। और 5 करोड़ रुपए शादी खाना यहाँ पर रामगुंडम में एक शादी खाना बनाते हुए हर जगह मस्जिदों को छोटा मोटा कुछ काम है तो करने के लिए आज 5 करोड़ रुपए यहाँ के माइनॉरिटियों के लिए अलॉट किया सेपरेट। ఉత్తరాంధ్ర తీర ప్రాంతం బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఆదివారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏంటి ఒక రోజు కంపెనీ మొదలైన దాపాలు నేను అప్పట్లేగా అయ్యో చెప్పలేం తీసి వాట్సాప్ పెట్టావా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో చలో అసెంబ్లీ పోస్టర్ ఆవిష్కరణ. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరాన్లోని నంతాజ్ అణు కేంద్రంపై మరోసారి దాడి. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.